అమరావతి శంకుస్థాపన కోసం శ్రీవారు కొలువైన తిరుమల గిర్ల నుంచి మట్టి పవిత్ర తీర్థాలను సేకరిస్తున్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి, శ్రీవారి పుష్కరిణి, చక్రతీర్థం, పాప వినాశనం, కపిల తీర్థం, గోగర్భం, ఆకాశగంగ జలాలను కలశాలు, బిందెలలోకి నింపారు. ఈ పవిత్ర జలాలు, మట్టిని టీటీడీ అధికారులు, సిబ్బంది తిరువీధుల్లో ఊరేగించారు. రేపు మధ్యాహ్నం సీఎం పూజల అనంతరం రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి తరలిస్తారు. సందర్భంలో మన మట్టి మన నీరు కార్యక్రమంలో భాగంగా వేద పఠన పాఠనాలతో విరాజిల్లేటువంటి ధర్మగిరి వేద పాఠశాల నుండి మంగళవాద్య పురస్సరంగా పుట్టమట్టిని స్వీకరించి తీసుకువస్తూ ఉన్నారు. వేదం మన జీవన నాదం. అనాదిగా మన సంస్కృతి అది వేదమయమైనటువంటి సంస్కృతి కనుక తొలుత పుణ్యభూమి అయినటువంటి వేదభూమి నుంచి, ధర్మగిరి నుంచి స్వీకరించినటువంటి ఆ మృత్తికను పదిలపరిచారు. ఆలయ ఉపకార్య నిర్వహణాధికారి నేతృత్వంలో ఆలయ సిబ్బంది అందరూ కూడా సంప్రదాయ భావబంధురంగా పూజ చేస్తూ ఉన్నారు. ఆనంద నిలయ నివాస రసికుడైనటువంటి శ్రీనివాస పరమాత్మ యొక్క దివ్య వైభవమే ఈ జగత్తంతా కూడా, గ్రహాదులన్నీ కూడా ఆయన యొక్క సంకల్పంలో భాగమై అవన్నీ కూడా తమ విలాసమును చూపిస్తూ ఉన్నాయి. సూర్యాది గ్రహములై తిరిగేటువంటి వాడు ఆయనే. మూర్తములు, అమూర్తములు, దృశ్యములు, అదృశ్యములుగా ఉండేటువంటి సమస్త మాయా విలాసము ఆయనదే. మృత్తికా సంగ్రహణం అది వల్మీకము నుంచి స్వీకరించడం అనేటువంటిది సంప్రదాయం అని చెప్పి ముందుగా ఆ వల్మీకాన్ని పూజించి ప్రార్థించి మంగళ నీరాజనాలనిచ్చి అక్కడి నుంచి స్వీకరిస్తూ ఉన్నారు. ధర్మగిరి వేద పాఠశాల నుంచి ఈ యొక్క మృత్తికా సంగ్రహణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ శంఖ చక్రాలుండేటువంటి దివ్యమైనటువంటి సంచీలలోకి తీసుకునేటువంటి ఆ మట్టి చక్కటి దివ్య భావాలను కలిగిస్తుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి నేపథ్యంలో ఆయన ప్రేరణ ఇస్తూ ఉంటే డాక్టర్ సాంబశివరావు గారి యొక్క అమూల్య నేతృత్వంలో తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు గారు, ఇతర కూడినటువంటి కాలస్వరూపుడు శ్రీ వెంకటేశ్వరుడే. ఆ శ్రీనివాస ప్రభువుకి భిన్నమైనటువంటి కాలమున్నదా అని అన్నారు. అంతేకాదు జలాది భూతములలో రసాది రూపములలో స్వయముగా ఆ స్వామే ఉంటాడని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే చెప్పారు ఆ సత్యాన్ని. రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు పుణ్యో